గొప్పతనం ఇంకెందులో కూడా లేదు. దైవము అంటే శివుడు గొప్ప, వినాయకుడు గొప్ప అని కాదు, ఉన్నది ఒకడే. ఆయనని అనేక రూపాల్లో మనం సేవించుకుంటున్నాం. గణపతిగా, దేవిగా, స్త్రీ రూపంవా, పుం రూపంవా. వారికి ఆ లింగభేదం కూడా లేదు అసలు దేవతలకి. విద్యుత్తుకి ఏమన్నా మేలు ఫిమేల్ ఉందా? తిరుపతి వెంకన్న గారి గోవిందనామాల్లో ఏం చెబుతున్నావు నువ్వు? స్త్రీ పుం రూప గోవింద. స్త్రీ రూపము నీవే, పురుష రూపము నీవే, సాకారుడివి నీవే, నిరాకారుడివి నీవే. అందుకని నా భారతదేశం కరుణాంతరంగా పంచభూతాలను అన్నింటినీ విశ్వమంతా ఉన్నాడు నా విష్ణువు. హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు, విశ్వపావన వింటే అంటారు. కాబట్టి హరిమయము గాని ద్రవ్యము, పరమాత్మ అనుగ్రహం లేకపోతే ప్రకృత్యే నమః. దేవత ప్రకృతి అంతా కూడా నీళ్ళిచ్చింది కృష్ణానది. ధర్మం తప్పావు, వరదలు వచ్చి అదే నది నిన్ను ముంచేస్తుంది. ఇది నువ్వు ఒక్కటే అర్థం చేసుకోగలిగితే సనాతన ధర్మం నుంచి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా గొప్పదైనటువంటి ధర్మంలో పుట్టినందుకు గర్విస్తూ చాలా మన వాళ్ళు చాలా శ్రమ చేసి అడుగడుగున హిందువుల ఐక్యత పెరగాలి అనే ఉద్దేశంతో నేను ఎత్తుకున్న అంశాలు 3 కూడా అమ్మ గర్భగుడి బాగుండాలి, అక్కడి నుంచే రావాలి హిందూ ధర్మం. అమ్మ ఒడి అనగానే ఎవడేస్తాడని చూడక్కర్లా. ఒళ్ళో ఉన్న పిల్లాన్ని నువ్వు శుభ్రంగా నీ ధర్మం చెప్పలేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో గ్యారంటీగా నెట్టేస్తాడు వాడు. ఇప్పటికీ ఏడుస్తున్నారు తల్లులు. ఏంటండి నా పిల్లవాడు మాట వింటం లేదు, వాడు చదువుకోవలసిన వయసులో నాశనం అయిపోతున్నాడు అంటే నీ ఒడిలో ఉండంగా చెప్తే మాట ఖచ్చితంగా నువ్వు ఇవాళ ఏడవలసిన పరిస్థితి రాదు. అమ్మ గర్భగుడి, అమ్మ బడి ఇక్కడే నేర్చుకోవాలి. బడిలోకి వెళితే ఉండేవి ఇదివరకు పాఠాలు నేను చెప్పినట్టు అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అయిపోయింది. అక్కడ పాఠాల్లో గుడులు కూల్చేసిన వాడిని గొప్పగా చూపిస్తారు అందులో. కానీ బడిలో ఉండే